ఈ దేశానికి దశ దిశ నిర్దేశించిన, ఈ దేశాన్ని ఆధునికంగా మార్చడానికి కారణమైనటువంటి మహనీయుడు ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అలాంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మన తెలుగు రాష్ట్రాల్లో ఇంకా విమర్శలు జరుగుతూనే ఉన్నాయి. విగ్రహాలు ప్రతిష్టాపనకు కూడా ఇంకా పర్మిషన్ కోసం వేచి చూడడం ఉన్నది. చూసుకుంటే గండి నియోజకవర్గం, ఆంధ్రప్రదేశ్‌లోని గండి నియోజకవర్గం ఎమ్మెల్యే అయినటువంటి రఘురామకృష్ణరాజు అనే వ్యక్తి అక్కడ వర్గీకరణ ఫ్లెక్సీ ఏదైతే ఉందో బాబాసాహెబ్ గారిది, అక్కడ దానికి ఆ ఫ్లెక్సీని అమర్యాదపూర్వకంగా తొలగించినట్టు చాలా వార్తలు వినబడుతున్నాయి. అంటే మన దేశానికి ఒక భారత రాజ్యాంగాన్ని అందించి అంత ఉన్నత స్థాయిలో ఉండి, దేశంలో ఊరున ఉండే విగ్రహాలు, బాబాసాహెబ్ గారి ఫోటోలు, బాబాసాహెబ్ అంటే తెలియని వారు ఎవరు ఉండరు ప్రపంచం మీద. ఈ యొక్క బాబాసాహెబ్ ఇచ్చినటువంటి హక్కుల ద్వారానే ఈయన ఎమ్మెల్యే అయ్యి బాబాసాహెబ్ గారి యొక్క ఫ్లెక్సీని అమర్యాదపూర్వకంగా ఎవరికి చెప్పకుండా, అంటే ఒక అతి ఉత్సాహంతోటి అక్కడున్న కార్యకర్తలతోటి, జనసేన కార్యకర్తలతోటి ఆ ఫ్లెక్సీని ఏదైతే తొలగించడం ఉందో దాన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రతి ఒక్క అంబేద్కరిస్ట్ ఖండించాలి. అంటే చూసుకుంటూ పోతే బాబాసాహెబ్ అంబేద్కర్‌ని ఇలా ఫ్లెక్సీలు తీసేయడం వాళ్ళ ఇష్టం వచ్చినట్టు, అంటే ఒక పద్ధతి ఉంటుంది తీయడానికి. పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడమా, ఇలా ఇది అడ్డం వస్తుంది, లేదా అక్కడ ఫ్లెక్సీ కట్టిన వారికి గౌరవంగా చెప్పి ఫ్లెక్సీ ఇక్కడ కట్టుకోండి అని చెప్తే అదొక పద్ధతి ఉంటుంది. కానీ వీళ్ళు అతి ఉత్సాహంతోటి ఎమ్మెల్యే మావాడి అనే విధంగా ఈ ఫ్లెక్సీని ఏ విధంగా అయినా తొలగిస్తాం, తీసేస్తాం, చింపేస్తామంటే అది ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులం ఉండి మేము అంటే ఇక్కడ చేతులు కట్టుకున్నామా, గాజులు వేసుకున్నామా అనుకుంటున్నారా? ఎవరైనా సరే ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, ప్రైమ్ మినిస్టర్ కానీ, సీఎం కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ కాళ్ళ కిందనే. బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగం ప్రకారమే మీరు ఈ పదవుల్లో ఉన్నారు. కానీ ప్రజలు అన్ని వర్గాల ప్రజలు, అన్ని మతాల ప్రజలు ఓట్లేస్తేనే మీరు ఇప్పుడు ఈ స్థితిలో ఉన్నారని తెలుసుకోవాలి. అలాంటిది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఫ్లెక్సీని చించేస్తే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఇంకా సపోర్ట్ చేస్తున్నారు. దాన్ని ఇంకా ఆపకుండా కార్యకర్తలకు ఎటువంటి మెసేజ్ ఇస్తారు జనాలకు? అంటే బాబాసాహెబ్ని ఇంకా వక్రీకరించాలనా, ఇంకా వ్యతిరేకంగా ఇలాంటి చేయాలని ఉత్సాహిస్తున్నారా ప్రజలను? అయితే ఇక్కడ ఉండి నియోజకవర్గంలోని అక్కడ దేవాలయం, నాగ దేవాలయంకు అడ్డుగా వస్తుందని ఆ ఫ్లెక్సీని తీసేయాలని వార్త ఉంటే, అయితే దాన్ని అతి ఉత్సాహంతో మీరే అలా తీసేస్తే అక్కడ విలువ లేనట్టు అవుతుంది. మీరు ఒక నియోజకవర్గం ఎమ్మెల్యే అయినటువంటి ఇలాంటి కనీస అవగాహన లేకుండా ఉంటే ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులు కానీ, అంబేద్కరిస్ట్ సంఘాలు కానీ ఈపై ఇంకా దాడులు జరుగుతూనే ఉంటాయి. ఇంకా నువ్వు ఇలా వీడియో చేసి నేనేదో కావాలని చేయించలేదు, అక్కడ హిందువుల మనోభావాలు దెబ్బతింటాయి, అక్కడ నాగదేవత విగ్రహం ఉంది, దానికి అడ్డొస్తుంది, అక్కడ నువ్వు హిందువులను ఎందుకు తీసుకొస్తున్నట్టు, ఇక్కడ క్రిస్టియన్లు ఎందుకు తీసుకొస్తున్నట్టు, మతాల మధ్య చిచ్చు పెడుతుందుకు? ఇక్కడ నీకు అన్ని వర్గాల వారు ఓటేస్తేనే నీకు ఇక్కడ నువ్వు ఎమ్మెల్యేగా నిల్చున్నావు. కానీ అక్కడ ఎటువంటి లేదు. అంబేద్కర్ గారిని వక్రీకరించాలనే అతి ఉత్సాహంతో మీరు ఆ ఫ్లెక్సీని చేశారనే ఉద్దేశం ఏర్పడుతుంది. ప్రతి ఒక్కరు అక్కడ విషయాలు క్షుణ్ణంగా గమనించారు. అయితే ఈ రెడ్డి వర్గానికి చెందిన వారు బాబాసాహెబ్ను కొంచెం వ్యతిరేకిస్తున్నారని చాలా మటుకు ఆరోపణలు ఉన్నాయి. ఇటువంటివి మానుకోవాలి. ఎవరైనా ఏ రాజకీయ పదవిలో ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా కానీ, ఎంపీ అని, ఎమ్మెల్యే కానీ, ఎవరైనా కానీ బాబాసాహెబ్ని భిక్ష వాళ్ళని మీరు ఈ పదవిలో ఉన్నారు. కానీ ప్రజలు ఎన్నుకుంటే అయ్యారు. కానీ మీరు ఇలాంటి బాబాసాహెబ్ని వక్రీకరించే పదాలు కానీ, బాబాసాహెబ్ను కించపరిచే విధంగా చేస్తే ఇట్లా ప్రజలే మీకు చెప్పుల దండలు, కోడిగుడ్లతో సన్మానం చేస్తూ ఉంటారు. ఇలాంటివి మానుకోవాలి. ప్రజలకు క్షమాపణ చెప్పాలి. బాబాసాహెబ్ గారి ఫ్లెక్సీని అమర్యాదపూర్వకంగా అతి ఉత్సాహంతో ఫ్లెక్సీ చింపడం కానీ, తీసేయడం కానీ ఇలాంటివి చేసి చాలా తీవ్రంగా ఖండించడం ఉంటుంది. ప్రజలకు క్షమాపణ చెప్పాలా. ఎవరైనా కానీ, ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ, ఆ ప్లేస్లో ఎవరున్నా కానీ ఇలాంటివి చేసే ముందు బాబాసాహెబ్ వారసుడిగా ఇది నా కర్తవ్యం, నేను ప్రశ్నిస్తున్నా. ప్రతి ఒక్కరు ప్రశ్నించాలి ఇది. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ మీ ఇంటిలో ఉన్న ఆడవాళ్లకు ప్రతి ఒక్కరికి హక్కులు కల్పించాడు. నీకు ఇప్పుడు ఎమ్మెల్యే పదవిలో ఉన్నట్టు బాబాసాహెబ్ గారు పెట్టిన భిక్షనే. అంబేద్కర్ రిజర్వేషన్ ఇచ్చారు, రాజ్యాంగ కమిటీలో ఒక సభ్యుడు అంటే అది నీకు హాఫ్ నాలెడ్జ్ లాగా మాట్లాడుతున్నావు. బాబాసాహెబ్ గారు చేసినటువంటి పనుల్లో తెలుసుకోవాలి, ఆయన చరిత్ర చదవాలి. ఏదో రాజ్యాంగ కమిటీ సభ్యుడు రిజర్వేషన్ ఇచ్చాడు ఎస్సీ ఎస్టీలకు, బీసీలకు అనే విధంగా మాట్లాడుతున్నా. కానీ ఆయన చేసినటువంటి పనులు సతీ సహగమనంలో అన్యాయంగా మరణిస్తున్న ఆడపిల్లల కోసం ఆయన హిందూ కోడ్ బిల్లు రాసిండు. ఈ దేశ స్త్రీల ఓటు హక్కు కోసం ఆయన ఎన్నో పోరాడారు.
ఇంకా మీలాంటి ఇప్పుడు రాజులు ఉన్నారు, రాజుల కుటుంబం, ఇంకా రెడ్డిలు రాజులు వారి యొక్క స్త్రీలు 10 మంది స్త్రీలు 10 పెళ్లిళ్ళు చేసుకుంటే అటువంటివి బంద్ చేసి ఒక్క భార్య సిస్టమే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇది పోరాటం చేశారు వీటి గురించి. ప్రసూతి ఇప్పుడు ఎవరైనా ఆడవారు ప్రసూతి సెలవుల కోసం, మెటర్నిటీ బెనిఫిట్స్ యాక్ట్ కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ పోరాడారు. ఇలాంటివి తెలియదు. ఏదో బాబాసాహెబ్ అంబేద్కర్ని వక్రీకరించుడు, ఏదో మాట అనడం. హిందూ కోడ్ బిల్లు ద్వారా పోరాడింది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. స్త్రీల హక్కుల కోసం, భూమి మీద ఉండే జీవరాశుల కోసం పోరాడింది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ను కించపరిచినట్టు, అమర్యాదపూర్వకంగా ఇలా ఏం కించపరిచినట్టు తక్కువ చేసి మాట్లాడితే ఎవరికైనా కానీ మర్యాద అదుపులో ఉండి మాట్లాడాలి ఎవరైనా కానీ. అది అందుకోసమే ఇప్పుడు దళితులు దైవంగా నమ్ముకునే బాబాసాహెబ్ అంబేద్కర్ను అలా ఆచితూచి పారేస్తే ఇక్కడ ఎవరు ఊరుకునేది లేదు. ఎవరైనా పోరాటం చేస్తారు, దాడులు కూడా చేస్తారు. ఎందుకంటే జాతికి దైవంగా బాబాసాహెబ్ని కొలుచుకుంటున్నాం. అలాంటిది ఇప్పుడు మీ దేవుడు అంతా అందరికి ఒకే అన్నప్పుడు ఇప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ దళితులకు దేవుడు, నువ్వు అలాంటి దేవుడి యొక్క ఫ్లెక్సీని అవమానించినట్టు, వక్రీకరించినట్టు అక్కడ ఉన్న కార్యకర్తలు తీసేయడం అనేది ఇక్కడ మా మనోభావాలు దెబ్బతింటాయి. ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్కి ప్రతి ఒక్కరు గౌరవించాలి. భారత రాజ్యాంగ నిర్మాత కావున ప్రపంచ మేధావి. నువ్వు ఇక్కడ నీ నిజవర్గం మట్టుకు తెలుసు కావచ్చు, కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రపంచం అంతా తెలుసు, భారతదేశం అంతా విగ్రహాలు ఉన్నాయి. అలాంటిది నువ్వు అవమానిస్తే ఇక్కడ ఎవరు ఊరుకునేది లేదు. కావున ప్రతి ఒక్కరు దీన్ని ఖండించాలి అనే విధంగా నేను ఈ వీడియో రికార్డ్ చేస్తున్నా. వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.